నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. మీనాటి వార్తా విశేషాలు. సీఎం డిప్యూటీ సీఎం వల్లే కాదు క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ వల్ల కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తారని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సచివాలయం వేదికగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఇక ప్రతి 3 నెలలకి ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలియజేశారు. ఏపీ బ్రాండ్ దెబ్బతీసే విధంగా గత పాలకులు వ్యవహరించారు. ఐఏఎస్ అధికారులు మనోధైర్యాన్ని గత ప్రభుత్వం దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఆంధ్ర ఆఫీసర్లంటే గతంలో జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్లారు. ఏపీలో పనిచేసిన వాళ్లు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. కానీ గత పాలన వలన ఏపీ బ్రాండ్ దెబ్బతింది. ఏపీ ఆఫీసర్లంటే అంటరాని వాళ్ళుగా చూస్తున్నట్లు తెలిపారు. ఏపీ అధికారులంటే ఏం చేయలేరు, చాతకాని వాళ్ళు అన్నట్లు ఢిల్లీలో అభిప్రాయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సిఐడి విచారణ ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉచిత ఇసుక విధానం, తాగునీటి విషయాల్లో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇసుక అక్రమాలను చూస్తూ ఊరుకున్న కలెక్టర్లను కాల్ బ్యాక్ చేస్తామని తెలియజేశారు. ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయని, ఇసుక వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని తెలియజేశారు. ప్రకృతి అందించిన ఇసుకను ఇష్టం వచ్చినట్లు తవ్వేయడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. రెండోది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సచివాలయంలో బుక్ చేసుకుంటారు. డిసిగ్నేట్ 1 పర్సన్ సచివాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు. ఎంత డబ్బులు కట్టాలో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది. కంప్యూటర్ తయారు చేస్తున్నాం, అందులో క్లియర్ గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని. దాని ప్రకారం క్లియర్ గా రీచ్ కి అయ్యే ముందుకు వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్ కి పోవాలో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది. ముందే డబ్బులు కడతాడు. తర్వాత ఆయన రీచ్ అయిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం. నెంబర్ 2, ఆల్ లారీస్ ఓబరైజేషన్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ క్లియర్. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఆటోలు ఉన్నాయి, రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చింది, వరుసగా ఆటోలు వస్తూ ఉంటాయి, ట్యాక్సీలు వస్తాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎక్కడ పోవాలో అకార్డింగ్ టు డిస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి. పే చేస్తారు, వెళ్ళిపోతున్నారు. సేమ్ ఐ వాంట్ టు బ్రింగ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ దమ్. హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి. మమ్మల్ని ఇబ్బందులో పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి. మీరు ఓబరైజేషన్ చేసుకోండి, పేర్లను రిజిస్టర్ చేసుకోండి. దెన్ మనం మెసేజ్ పెడతాం. హాఫ్ అన్ అవర్ ముందే రమ్మంటాం, నేరుగా వస్తారు. శాండ్ ఉంది, నేరుగా లోడ్ చేస్తాం, ఎక్కడ పోవాలని చెప్తాం, వెళ్తారు. వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం. వాళ్ళకి వాళ్ళ దగ్గర నేను పోనంటే ఆయన చాయిస్, పోయే వాళ్ళకి మనం ఇస్తాం. ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం. రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్ళి ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం. ఇవన్నీ బుక్ చేసిన తర్వాత 1 ఓబరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలానా రోజు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు, లారీలో కూర్చొని ఇంటికి తీసుకుపోవచ్చు. వీ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. చెక్ చేసుకోమనండి. ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో, ఒక లారీ తీసుకున్నాడు 10 tons, నేను వస్తానంటాడు, రండి బస్ లారీలోకి వెళ్ళిపోతాడు, లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు. బట్ ఎట్టి పరిస్థితుల్లో దీని మాత్రం ఈ 3 కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ 1, బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ 2, నెంబర్ 3 ఏదైతే లారీస్ ఓబరైజేషన్, ఈ 3 కంప్యూటరైజ్ చేస్తాం. విల్ కీప్ బిఫోర్ యూ. యూ హావ్ టు యాక్ట్ వెరీ ఫర్మ్లీ. నోబడీ షుడ్ టచ్. ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ, కపడా, మకాన్ అంటాం, ఆహారం, దుస్తులు, ఇల్లు, ఇది ఇంటికి కావాల్సిన ఇసుక. అదే కాకుండా ఇట్ ఈస్ ది రైట్ ది కామన్ మ్యాన్. నేచర్ లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి ఏపీకి తెచ్చారని తీవ్రంగా విమర్శించారు. రోజు రోజుకి రాష్ట్రంలో ప్రేరేపిత హింస రెట్టింపు అవుతుందని ఆరోపించారు. కళ్ల ముందు దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలియజేశారు.
సుబ్బరాయుడు హత్య జరిగిన తర్వాత పోలీసులు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గైపేటలో శ్రీనివాస్ అనే వైసీపీ కార్యకర్తను ప్రాణం పోయేలా కొట్టి పడేశారని చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓ పాత డీజీపీ పాత ఐజీ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపణ చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణకి కొత్త పోకడలో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఇటువంటి ప్రభుత్వ ప్రేరేపిత హింసను మనం చూస్తున్న పరిస్థితులను మనకి ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అఘోరం పొందటం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ, పోలీసు యూనిఫామ్, కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం, వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసకి సాక్షులుగా నిలబడటం. పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల, జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ, హింస కానీ, లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం. కొన్ని సాక్షులుగా అంటే కొన్ని నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేవని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు. పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లు ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది, మేము చూశాము, సుమ్మటోకి రాయాలి కదా. కానీ దురదృష్టం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ప్రేరేపిత లా అండ్ ఆర్డర్ ఇది. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు, వాళ్ళ ముందే మాటలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడా కూడా స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ పలానా ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు, పలానా ఎస్ఐ ఉన్నాడు, పలానా సిఐ ఉన్నాడు, పలానా ఏసీపీ ఉన్నాడు, లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయరు. కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ, వాళ్ళతో తన్నులు తింటూ, అరే నిన్ను విఆర్కి వెళ్తావా, విఆర్కి పంపిస్తావరా, నిన్ను సిఐని, ఎస్ఐని, డిఎస్పీని కూడా ఏరా ఒరే నిన్ను విఆర్కి పంపిస్తావరా అని తిడుతున్నా మాట్లాడరు, కాలర్ పట్టుకున్నా మాట్లాడరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ శ్రీ పార్థ సారథి దంపతుల వారు శ్రీ అమ్మవారి ఆలయానికి విచ్చేయగా డిప్యూటీ కలెక్టర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు వీరికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటాన్ని అందజేశారు. దేవేషు సుకృతమితి సుకృతం మా దేవేషు దేవేషు మా దేవేషు బ్రూతాత్ బ్రూతాత్ దేవేషు మా దేవేషు దేవైనమేనమేవ దేవేభ్యో దేవేభ్య ఏవైనం దేవైనమేనమేవైనమేనమేత సంవత్సరం దీర్ఘమాయుః. దేవతా దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సైడ్కి వచ్చేది
ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జరుగుతున్న తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో గర్భిణీలు బాలింతల గృహ సందర్శన కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిపాలు ఇవ్వటాన్ని మెరుగుపరచడంలో వారి పాత్రలపై తల్లులు, భర్తలు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. తెలియజేయడం జరిగింది. ఈ రోజు మేము గృహ సందర్శన చేసి తల్లులకి పాలిచ్చే విధానాన్ని తెలియజేయడం, వారు ఏ విధంగా దాన్ని తాగుతున్నారు అనేది గమనించడం కోసం గృహ సందర్శన చేస్తున్నాము. దాంట్లో భాగంగా మేము ఈ తల్లి దగ్గరికి వచ్చాము. ఈ బాబుకి ఇప్పుడు 4వ నెల కదా, 4వ నెల. పుట్టిన వెంటనే తల్లి పాలు ఇవ్వాలని, మొట్టమొదటిగా వచ్చే ముర్రి పాలని తప్పనిసరిగా తాగించాలని, దాంతో పాటుగా 6 నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వాలని, మిగతా ఏ ఆహార పదార్థాలు ఇవ్వకూడదు, కనీసం దాహం వేస్తుందని చెప్పి నీళ్లు కూడా పట్టించకూడదు అనే విషయాన్ని తెలియజేశాము. మనం చెప్పిన సూచనలన్నీ పాటించుతూ ఈ బాబు ఇప్పుడు 4వ నెల. బాబు గ్రోత్ కూడా వయసుకు తగ్గట్టుగా ఉన్నది, ఎత్తుకు తగ్గట్టుగా ఉన్నది. ఈ విషయాల్ని మేము తెలియజేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కొందరు ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనగంచి క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. నవాబుపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్ సీనియర్ నాయకులు గింజుపల్లి శ్రీనివాస్ పై కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు దాడి చేసి తీవ్రంగా గాయపరిచగా, దాడిలో గింజుపల్లి శ్రీనివాస్ తో పాటు అడ్డు వచ్చిన పలువురు గాయపడడం జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను విజయవాడలోని సన్ రైజ్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మీడియా ముఖంగా పోలీసు వారిని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద కానీ కార్యకర్త మీద కానీ ఒక ఎఫ్ఐఆర్ లేదు మా కాన్స్టిట్యూన్సీలో. అలాంటిది 2 మాసాలుగా 15 నుండి 20 మంది వరకు దాడులు చేశారు. కూడా బైక్ మీద వెళ్తుంటే బైక్ మీద వెళ్తుంటే ఎలా రోడ్డు మీద తిరుగుతున్నావా, ఓడిపోయారు మీరు అని చెప్పి రోడ్డు మీద ఆపి కొట్టడం జరిగింది. ఆడవాళ్ళైతే కారం చల్లి ఇంటిపై దాడి. హోటల్ నిర్వహించే ఒక యజమాని రామారావు అతని మీద హోటల్లో ధ్వంసం చేశారు వైఎస్ఆర్సీపీ. అలాగా అనేక రకాలుగా దాడులు చేస్తున్నారు కూడా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు. అలాగే ముఖ్యంగా కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి గింజుపల్లి వీరయ్య గారు అంటే ఒక మంచి నాయకుడు, రైతు నాయకుడు, ఒక సర్పంచ్. ఆయన హయాంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.